దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరికీ నా ప్రేమతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని. ఈ రోజు వాక్యముతో మీ ముందుకు వచ్చి మాట్లాడిపోయి అంశం మార్కు 6:12 ఉందండి. మీ పాదముల కింద ధూళి విడిపివేయండి. మన పాదముల కింద ధూళి ఉంటుంది, విడిపివేయండి. మన పాదముల కింద ఏముంటుందండి? మట్టి ఉంటుంది. మన ఈ పాదాల్లో మనం ఎక్కడ ఉంటున్నాము? మన హృదయము పరిశుద్ధ రహదారులు వెళ్తున్నామా, లేకపోతే మన ఇంటి వెళ్తున్నామా, అట్లా వెళ్తున్నామా? మన పాదములకి ధూళి అనుకుంటుంది. అపరాధములు ధూళి నిన్ను వెంటించాలని, నీ ధూళి నిన్ను అంటించాలని అపరాధి సైతాన్ని ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వు ఎప్పుడు నీ పాదములు ఎప్పుడు మోకరించి నువ్వు ప్రార్థించి నీ రహదారులు ప్రయాణించు. నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడుతాడు. ఆయన నీ పక్షముకుంటాడు. ప్రియమైన సహోదరులారా, మన పాదములు పరిశుద్ధంగా ఉండాలి. ఏంటంటే మన మందిరానికి వస్తాము, మందిరానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? మన పాదములు పరిశుద్ధంగా కాబట్టి ఆయన మోకరించి ఎడల మన ధూళి అంత దుమ్ము వేస్తాడు. ఏ అపాయముడు నీ పాదముల కింద చిన్న ఎముక కాదు, ఏది కూడా నీకు పుచ్చుకోదు. అలాంటి పుచ్చుకోలేకని ఆయన ప్రాణం చెవుతుడిగా నిన్ను కాపాడేవాడు. దేవుడు నీ పక్షం కండి ప్రాణాన్ని కాపాడలేదా? ఆయన నీ కోసం సిలువలో ఏలాడాడు కదా. నువ్వు చేసి శిక్ష భరించలేమని తన సిలువు మోసకు వెళ్తే తన పాదాల కింద మేకులు పుచ్చుకోలేదా? అదే సీసాపైకి పుచ్చుకోలేదా? రాళ్ళు పుచ్చుకోలేదా? పొరకాలు కొట్టలేదా? మన చెయ్యి అతిథి తిప్పితే మన స్నేహితుల కోసం ఆయన ప్రాణం పెట్టలేదా? నువ్వు నేను ప్రాణంతోనూ అల్లాడిపోతున్నాము. మన ప్రాణ భరించలేకపోతామని సిలువ రక్తముతో ఆయన చిందించాడు. ఇందుకోసం ప్రతి పాపములు క్షమించడానికి, నిన్ను నన్ను అందరినీ లోకమంతని ప్రేమించడానికి ఆయన లోకరక్షకుడు వచ్చాడు. అనలేదా? అమ్మా, నా కోసం ఏడవద్దు, మీ కోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అమ్మా అని ఎంత మాట పిలిపించాడు మన ప్రభువు. ఆ పిలుపు కోసమైనా మన పాదాలు దులుపుకొని చక్కగా ఆత్మ ఇవ్వండి. మన ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన పూర్వక నడుచుకుంటే మన పాదములు ఏ అపాయము ధూళి దులుపు చేస్తాడు మన ప్రభువు యేసుక్రీస్తు. ఏ సాతానుకో లేకని తీసివేస్తాడు. ఈ సత్యమైన మాటలు మీరు అనుగ్రహించి కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా మనసారా మీరందరికీ వందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ ది లార్డ్.